ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా మంది ఎందుకు ఈ చిన్న చిన్న అటాక్లు డైరెక్ట్ గా పాకిస్తాన్ పైన వార్ డిక్లేర్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. అయితే ఇలా అనుకునే నీ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి. భారత్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ 6.81 lakh crores. అయితే పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి ఒక్క రోజుకు 5,000 నుంచి 6,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఎలా అంటారా, మనం యూజ్ చేసే వెపన్స్ కోసం, జెట్స్ యొక్క ఫ్యూయల్ కోసం, మన సోల్జర్స్ యొక్క సేఫ్టీ బేసెస్, ఫుడ్, ఆర్మరీ ఇలా చాలా ఉంటాయి. దీని గురించి 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది ప్రతిరోజు. సో ఇలా ప్రతిరోజు 5,000 కోట్లు ఖర్చు అవుతే 4 నుంచి 5 నెలల్లో మన డిఫెన్స్ బడ్జెట్ మొత్తం పూర్తవుతుంది. మన దగ్గర బడ్జెట్ లేని టైం చూసి పాకిస్తాన్ బెస్ట్ ఫ్రెండ్ చైనా మన పైన అటాక్ చేసింది అంటే పెద్ద రిస్క్ ఇండియాకి అవుతుంది. సో వార్ అనేది ఒక ఆప్షన్ గా అస్సలు పెట్టుకోరు. అండ్ పాల్గామ్ లో జరిగిన అటాక్ చేసింది పాకిస్తానీలు కాదు, పాకిస్తానీ టెర్రరిస్టులు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తానీ సివిలియన్స్ కి హాని చేయకుండా టెర్రరిస్టులకు మాత్రం చుక్కలు చూపిస్తుంది. ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేయండి.